మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. గతించినటువంటి వారంలో నా పొరుగువాడు ఎవడు అనేటువంటి టైటిల్ మీద మనం ఒక సందేశము వింటూ వచ్చాము. అది యూట్యూబ్లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ప్రభు చిత్తమైతే అది మీరందరూ కూడా విననివారు ఆ సందేశాన్ని విని మనము ప్రేమించవలసిన పొరుగువాడు ఎవడో అనేది తెలుసుకుని మీరు నిత్య జీవానికి వారసులు కావాలనేది నా ఆశ. దానికి అనుగుణంగానే, అంటే దానికి కంటిన్యూ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వర్తమానానికి ఈ వర్తమానానికి కూడా ఇది లింకు ఉంటుందన్నమాట, సంబంధం ఉంటుందన్నమాట. అందుకని దేవుని వాక్యము ఏ వారంలో ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రభువే మనకు అనుగ్రహించేటువంటి మాటలు. దేవుడే నడిపిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక మనం ప్రారంభించుకున్నాం. గత 2 నెలల క్రితం నుంచి మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో రకరకాల వర్తమానాలు కూడా మనం వింటూ వచ్చాం. ఈరోజు ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం వినబోతున్నాం. గత అధ్యాయాల్లో మనం విన్నటువంటి మాటలు మీకు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, దేవుడు సృష్టి ఆరంభానికి ముందుగానే కొంతమందిని దేవుడు తన కుమారులుగా, తన కుమార్తెలుగా దేవుడు ఏర్పరచుకున్న సంగతి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసాం. ఆ అధ్యాయంలో దేవుడు తన పిల్లలైన వారికి 4 గుర్తులు ఆయన వేశాడు. లేక 4 గుర్తులు, ఇవి దేవుని సంబంధులు, వీరు దేవుని పిల్లలు వీళ్ళు అని అనడానికి 4 గుర్తులు మనం 1వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఆ తరువాత మనము చూస్తూ వచ్చింది ఏంటంటే, అన్యజనులు మనము అందరము కూడా ఒకే శరీరముగా ఉండడానికి, ఏకపట్టణస్థులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడనే సంగతి కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు 4వ అధ్యాయము మనం ధ్యానం చేయబోతున్నాం. అత్యంత శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలి. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగ్గినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఆత్మ కలిగించినటువంటి ఐక్యతను మనం ఏం చేయాలి అని అంటే, మనం కాపాడుకోవాలట. మీకు ఇక్కడ ఈ వాక్యాన్ని చెప్పే ముందు ఇంకొక వివరణ మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ ఎఫెసీ పత్రిక అనేది అపోస్తలుడైన పౌలు గారు అన్యజనుల్లో నుండి రక్షణలోకి వచ్చిన వారికి రాశాడు. ముఖ్యంగా ఎఫెసు అనే పట్టణంలో మరి అన్యజనుల్లో నుంచి వచ్చిన వారికి ఈ పత్రిక రాయటం జరిగింది. అందుకని వీటిని పత్రిక అంటారు. అనగా వీటిని ఉత్తరం అని కూడా అంటారు. ఏమంటారండి? ఉత్తరం అని కూడా అంటారు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? యూదుల్లో పుట్టారు. అలా యూదుల మధ్యనే ఆయన సిలువ కూడా వేయబడి యూదుల మధ్యలో నుంచి ఆయన పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. మరి యేసు ప్రభు వారు యూదుల్లో పుట్టినప్పుడు యేసు ప్రభు వారు ఎవరికి దేవుడై ఉండాలి చెప్పండి? యేసు ప్రభు వారు ఎవరికి దేవుడై ఉండాలి? యూదులకు మాత్రమే దేవుడై ఉండాలి అనేది ఈనాడు చాలామంది అడుగుతున్న ప్రశ్న. యేసు ప్రభు వారు యూదుల్లో పుట్టాడు కాబట్టి ఈ యేసు ప్రభు వారు యూదులకు మాత్రమే దేవుడు అని చాలామంది అంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. చాలండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు లేక దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అంటే యూదులకు మాత్రమే కాదట, అన్యజనులకు కూడా దేవుడు. లోకంలో 2 తెగలు లేక 2 ప్రజలు ఉన్నారు. ఒకటి యూదులు,
రెండవది యూదులు కానివారు. యూదులు కానివారిని అన్యజనులు అని పిలవటం జరిగింది. అంటే మనవాడు కానివాడిని మనం ఏమని పిలుస్తాము? మనవాడు కానివాడు మనకు అన్యుడు. అంటే మన కుటుంబము, మన బంధువు, మన కులానికి సంబంధించిన వాడు కానట్లయితే వాడు మనకు అన్యుడు. కనుక యూదులు కానటువంటి ప్రతి ఒక్కరు కూడా యూదులకి ఏమై ఉన్నారంటే అన్యజనులై ఉన్నారు. యేసు ప్రభు పుట్టింది యూదుల్లో పుట్టాడు కనుక యేసు ప్రభు వారు యూదులకే దేవుడా అంటే ఇక్కడ వాక్యము లేఖనం చెప్తుంది ఆయన అన్యజనులకును దేవుడే అని వాక్యము చెప్తా ఉంది. కనుక ఈ అన్యజనులు కూడా రక్షణలోనికి రావాలి. యేసు ప్రభు వారు అందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. మరి ఈ దేవుడైనటువంటి ఈ సువార్త మరి యేసు ప్రభు వారి శిష్యులు సర్వలోకానికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించాలి అని యేసు ప్రభువే తన శిష్యులకు ఆజ్ఞాపించారు అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు యేసు ప్రభు వారు. ఎవరికి? శిష్యులకి. ప్రియులారా, కనుక శిష్యులు ఏం చేస్తూ వచ్చారంటే సువార్త ప్రకటిస్తూ వచ్చారు. సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రకటించాలంట? సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. అందుకనే సువార్తికులు అనేటువంటి వాళ్ళు, అపోస్తులు అనేవాళ్ళు ఒక చోట ఉండరు. సువార్తులు ఒక చోట ఉండరు, అపోస్తులు ఒక చోట ఉండరు. వాళ్ళ సువార్త చెప్పుకుంటూ ఎక్కడైనా కొంతమంది ప్రభుతోటి తిరిగి బాప్తిసం పొందితే వాళ్ళని అక్కడ ఒక గుంపుగా, ఒక సంఘంగా, ఒక సహవాసంగా, ఒక కుటుంబంగా వాళ్ళని ఏర్పరిచి అక్కడ మరి కాస్త మంచి విశ్వాసంలోనూ భక్తిలోనూ మరి ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరిని అక్కడ అధ్యక్షుడిగా అనగా సంఘ కాపరిగా, మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్గా అతను నియమించి ఈ సువార్తికులు ఏం చేస్తారంటే మరి సర్వలోకానికి వీళ్ళు వెళ్ళాలి కనుక ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అలాగా లోకమంతా తిరిగి సువార్త ప్రకటిస్తారు. అలా ప్రకటిస్తూ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కట్టినటువంటి సంఘంలో ఎవరినైతే ప్రభులోనికి రక్షణలోకి నడిపించారో ఆ ప్రభులోనికి నడిపించిన ఆ సంఘ బిడ్డలకు ఏదైనా మరి బోధించాలనుకుంటే వీళ్ళు ఏం చేసేవారంటే పత్రికలు రాసేవారంట వాళ్ళకి. ఇదిగో మీరు ఇలాగున నడుచుకోవాలి, ఇలాగున పాటించాలి, ఇలాంటివి మీరు చేయకూడదు అని చెప్పి ఉత్తరాలు రాసేవారు. అంటే ఒక పత్రిక రాసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నమ్మకస్తుడిని యొక్క చేతికిచ్చి ఆయా గ్రామాలలో ఎఫెసు అనే పట్టణంలో కానీ, గలతీ అనే పట్టణంలో కానీ, కొరిందు అనే పట్టణంలో కానీ, ఫిలిప్పి అనే పట్టణంలో కానీ, ఇలా ఏ పట్టణంలో అయితే వాళ్ళు విశ్వాసులను ప్రభు తట్టు నడిపించి ఒక గ్రూప్గా చేసి వాళ్ళు వెళ్ళొచ్చారో ఆయా ప్రాంతాలకి ఆ ఉత్తరాలను పంపుతూ ఉండేవారు. దేవుని స్తోత్రం. అలా పంపుతూ ఉన్నప్పుడు ఆ ఉత్తరం వాళ్ళు చదువుకుని ఆ పక్కనున్న గ్రామంలో ఉన్నటువంటి ఆ పక్క ప్రాంతంలో ఉన్న సంఘానికి ఈ పత్రిక వాళ్ళ దగ్గర కూడా పంపించేవారు అన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా చదువుకుని ఇదిగో ఇలాగున మనము నడుచుకోవాలంట, ఇలా నడుచుకోకూడదంట అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఏం చేస్తే వచ్చేవాడంటే ఆ సంఘానికి బోధించేవాడంట. వాక్యము ఇలా చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మీకు అర్థమైందా ఈ వాక్యము? దేవుని యొక్క సంఘం అంట అన్యజనుల్లో నుండే కానివ్వండి, యూదులలో నుండే కానివ్వండి, ఎవరైతే రక్షణలోకి వచ్చారో వారందరూ కూడా ఒకటే కుటుంబం వారిది, వారందరూ కూడా ఒక్క శరీర సంబంధులే. కనుక వాళ్ళందరూనంట క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అంటున్నాడు. అంటే మూలరాయి అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధలు క్రైస్తవ్యానికి ఎలా ఉండాలంటే మూలరాయిలాగా ఉండాలంట. అంటే
ముఖ్యమైన బోధగా ఉండాలట. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘము ఎలా నడుచుకోవాలంట, ఎలా ప్రవర్తించాలంట? క్రీస్తు బోధల మీద, క్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఏవైతే ఉన్నావో ఆ బోధల్ని ఆధారం చేసుకుని అదే ముఖ్యమైనదిగా ఎంచుకుని సంఘము కట్టబడాలట. దాంతోపాటు ప్రవక్తలను అపోస్తులను వేసిన, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా ప్రవక్తలను అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అంటే ప్రవక్తలు ఏం చేశారు అంటే, ప్రవక్తలు అంటే ఎవరు? ప్రవక్తలు అంటే మోసే దగ్గర నుంచి ప్రవక్తలు ఉంటా ఉన్నారు బైబిల్లో. మోసే ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు, అలాగే దానియేలు, హోషియా, జకరియా, హగ్గాయి, మేకా, నహూము, ఇలాగా ఆమోసు, మలాకి వరకు కూడా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు ఏవైతే ఉపదేశాలు రాశారో సంఘానికి, లేకపోతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఏదైతే వాళ్ళు ప్రకటించారో ఆ ప్రకటించిన దాని ప్రకారంగా వారు ఏదైతే బోధించారో, మనల్ని ఏది హెచ్చరించారో, ఏది వద్దని చెప్పారో అది మానేయాలి. ఏవి చేయాలని వారు చెప్పారో అది మనం చేయాలి. అలాగూ చేయటమే ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం. అంటే దాని అర్థం ప్రవక్తలు బోధించిన బోధ ప్రకారంగా సంఘము కట్టబడాలి, అంటే నడుచుకోవాలి. ఒకటి, యేసయ్య బోధించిన బోధ చొప్పున సంఘము నడుచుకోవాలి. రెండు, ప్రవక్తలు చెప్పిన బోధ ప్రకారంగా సంఘము నడుచుకోవాలి. మూడవదిగా అపోస్తులు చెప్పిన బోధ ప్రకారంగా కూడా సంఘము నడుచుకోవాలి. మరి అపోస్తులు ఏమని బోధించారు? వాళ్ళ బోధ ఏమిటి అంటే, మీకు చెప్పాను కదా, వీరు సువార్త చెప్తూ భూదిగంతాలకి వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే కొంతమంది శిష్యులు రక్షణ పొందితే, కొంతమంది అన్యులు రక్షణలోకి వస్తే వాళ్ళని అక్కడ ఒక గ్రూపుగా, ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఒక నమ్మకస్తుని ఒక పాస్టర్గా, అధ్యక్షుడిగా, లేక సంఘ కాపరిగా అతన్ని పెట్టి ఆ సంఘాన్ని వదిలి వాళ్ళు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకొక ప్రాంతానికి, ఇంకో గ్రామానికి వాళ్ళు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ అలా భూదిగంతాల వరకు తిరిగారు. ఎవరు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు తిరుగుతూ వచ్చారన్నమాట. అలా తిరిగినప్పుడు ఈ సంఘానికి ఏమైనా బోధించాలనుకుంటే, ఏదైనా చెప్పాలనుకుంటే ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని నమ్మకమైన ఒక శిష్యుడి చేతికి అప్పగించి పంపించేవారన్నమాట. అతడు అలా పట్టుకొచ్చి ఈ సంఘ కాపరికి లేదా అధ్యక్షుడికి, ఈ పాస్టర్ గారికి ఆ పత్రిక ఇవ్వటం జరిగేది. అతను ఆ పత్రిక చదువుకుని, ఇదిగో పౌలు గారు ఇలా బోధించారు, లేక అపోస్తులు ఇలా చెప్తున్నారు, మనం ఈ చేయొచ్చంట, ఈ చేయకూడదంట అని ఈ పత్రిక ద్వారా మనకు తెలియపరిచారని చెప్పి అపోస్తుల బోధను వీళ్ళు ఇక్కడ సంఘాల్లో వినిపిస్తూ వచ్చారు. అందుకనే బైబిల్లో మనకు కొత్త నిబంధనలో పత్రికలు అని రాయబడి ఉంటాయి. కొరింథీ పత్రిక, గలతీ పత్రిక అని చెప్పి, యోధా పత్రిక, ఆ పత్రిక వరకు పత్రికలు అని రాయబడి ఉంటాయి. పత్రిక అంటే అర్థం ఏంటంటే ఉత్తరం అని అర్థం. హల్లెలూయా. ఈ ఉత్తరాలు ఎలాగ వచ్చాయి? కొన్నిసార్లు అపోస్తలుడైన పౌలు గారు తాను వెనక్కి వచ్చి మళ్ళా తాను ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని దర్శించి వాళ్ళలో ఉన్న కొన్ని లోపాలని ఆయన మళ్ళా సరిదిద్ది, అంటే వాళ్ళని హెచ్చరించి ఇలా చేయాలి, ఇలా చేయకూడదని చెప్పి ఆయన మళ్ళా వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా వెళ్ళిపోయి దరిదాపుగా ఇంచుమించుగా 3 సార్లు మాత్రమే ఆయన సంఘాలని దర్శించినట్లుగా మనకు అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అందుకనే మొదట సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, మూడవ సువార్త దండయాత్ర అని అపోస్తుల కార్యాల్లో ఉన్న దాని గురించి బైబుల్ ట్రైనింగ్లో చెప్తూ ఉంటారు. ఇది మొదట సువార్త దండయాత్రలో పౌలు గారు ఇలా చెప్పారు, అప్పుడు జరిగింది ఇది. రెండవ సువార్త దండయాత్రలో ఆయన చెప్పింది ఇది, అప్పుడు ఎలా జరిగింది అని చెప్తారు. 2 సార్లు లేదా మించితే 3 సార్లు మాత్రమే వాళ్ళు సంఘాలను దర్శించగలిగారు. ఇక 4వసారి సంఘాలని వాళ్ళు ఎవరినైతే ప్రభులోకి నడిపించారో వాళ్ళు దర్శించినట్టుగా ఎక్కడా మనకు బైబిల్లో కనపడదు. ఇంకా అంతకంటే వాళ్ళు దర్శించలేకపోయారు. ఎందుకని వాళ్ళ పని ఏంటి? ఒక చోట వాళ్ళు స్థిరంగా ఉండరు. వాళ్ళు సువార్త చెప్తూ ఎక్కడికి వెళ్ళాలి? భూదిగంతాల వరకు వెళ్ళాలి. కాబట్టి వారి జీవిత కాలంలో
ఎంత దూరము వాళ్ళు ప్రయాణించి ఎంతమందికి సువార్త చెప్పగలరో అంతవరకు వాళ్ళు ప్రయాణించారు. అలాగా సువార్త లోకమంతటా ప్రకటించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉండగానే, అపోస్తులు ఉండగానే దరిదాపుగా అన్ని ఖండాలకు, ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలకు, అన్ని దేశాలకు మరి అపోస్తుల ద్వారా సువార్త ప్రకటించబడతా వచ్చింది. పేతురు గారేమో అపోస్తులకు, యూదులకు సువార్త ప్రకటించాడు. పౌలు గారేమో అన్యజనుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఆయన సువార్త ప్రకటించాడు. అలా ప్రకటిస్తూ సంఘాలని కడుతూ ప్రభు రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడాలని, ప్రభు రాకడలో మీరు ఎత్తబడాలి అంటే, ప్రభు బిడ్డలుగా మీరు ఉండాలంటే, దేవుని కుటుంబంలో మీరు ఎలాగ ఉండాలంటే ఈ విధంగా నడుచుకోండి, ఈ విధంగా ప్రవర్తించండి అని చెప్పి రాసిన పత్రికలే మన చదువుకున్న పత్రికలు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక కూడా అటువంటిదే. ఎఫెసీ పత్రికలో మనం ఎలా రక్షణ పొందామో, మనం రక్షణ పొందటానికి గల ప్రణాళిక దేవుడు ఎప్పుడైతే వేసుకున్నాడో ఆ విషయాలన్నీ చెప్తూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో, దేవుని ప్రజలుగా ఎవరుంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో అవి 4 గుర్తులు చెప్పుకుంటూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, యూదుల్లోనే కానీ అన్యజనుల్లోనే కానీ ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే ప్రభులోకి చేరతారో వారందరూ కూడా ఒకటే కుటుంబము. దేవుని స్తోత్రం. ఏంటంటే అండి, ఒకటే కుటుంబం. యూదుడైనా సరే, అన్యుడైనా సరే, ఇక వీళ్ళందరితో ఒకటే కుటుంబము, ఒకటే శరీరం వీళ్ళది కూడా. హల్లెలూయా. వీళ్ళు వేరు వేరు కాదు. అంటే క్రైస్తవ్యంలో అన్యుడనేవాడు ఉండకూడదు. ఏముండకూడదండి? అన్యుడనేవాడు ఉండకూడదు, పొరుగువాడు అనేవాడు ఉండకూడదు. అంతగా మీరు ఒకే కుటుంబంగా, ఒకే శరీరంగా మీరు ఉండాలి. అలా ఉండడం కొరకు ఈ ఐక్యతను దేవుడే మనల్ని ఐక్యపరిచాడు, ఒక శరీరంగా చేశాడు. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పడమే 4వ అధ్యాయం ప్రారంభ వచనం యొక్క అర్థమై ఉన్నది. చూడండి, 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. ఆగండి. సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు అన్యజనులు కూడా ఏమై ఉన్నారంట? సమాన వారసులు. సమానం అంటే కొంచెం ఎక్కువ కాదు, కొంచెము తక్కువ కాదు. ఒకవేళ ఎవరినైనా కొంచెం ఎక్కువ, ఒక పాయింట్ ఎక్కువగా చూపిస్తే వాడు గర్వించి, ఏయ్ మీకంటే నేను కొంచెం ఎక్కువ అని అంటాడు, అతిశయిస్తాడని చెప్పి దేవుడు ఒకరిని కొంచెం ఎక్కువ చేయలేదు, కొంతమందిని కొంతమందిని కొంచెం తక్కువ చేయలేదు. ఇంచు కూడా దేవుడు ఎక్కువ చేయలేదు, ఇంచు కూడా ఎవరిని తక్కువ చేయలేదు. కాబట్టి ప్రియులారా, యూదులైనా యూదులు కానటువంటి అన్యజనులైనా ఎవరైనా సరే యేసయ్యను నమ్ముకున్న తర్వాత, ఏంటండి, యేసయ్యను నమ్ముకున్న తర్వాత, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఇక నువ్వు యూదుడవు కాదు, నువ్వు అన్యుడనుడు కూడా కాదు. హల్లెలూయా. నేను యూదుని అని నువ్వు అనుకోకూడదు, నేను అన్యజనుడిని అని కూడా అనుకోకూడదు. మరి ఎలా ఉండాలంట? మనందరము కూడా ఒక్కటే, మనందరిది కూడా ఒకే శరీరము అన్నాడు అక్కడ. చదవండి మరలా. ఆ యూదులతో పాటు సమాన వారసులను. చూడండి, ఒక్క శరీరం అందలి సాటి అవయవములను. అర్థమైందా మీకు? శరీరం ఒకటే కదా. ఈ ఒక్క శరీరములో మనందరము కూడా ఒక సాటి అవయవాలట. శరీరం అనేది ఒక్కటే ఉండక, శరీరం అనేది అనేక అవయవాలుగా ఎలాగైతే ఉన్నదో మనము కూడా దేవుని బిడ్డలారా మరి అనేక అవయవాలుగా మనం ఉన్నాం, మనం అందరం కూడా. కనుక మనము నేను వేరు నువ్వు వేరు అనడానికి లేదట. దేవునికి స్తోత్రం. మరో మాటలో మన భాషలో చెప్పాలంటే నా కులము వేరు, నీ కులము వేరు అని క్రైస్తవ్యంలో ఎవరు అనకూడదట. అలా కానీ అనుకున్నట్లయితే అతడు క్రీస్తు సంబంధి కాదట.
దేవునికి స్తోత్రం. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఐక్యత చెప్తున్నాడు. ఒకే కుటుంబం, మనందరం ఒకే శరీరము, ప్లస్ మనం అందరిది కూడా ఒకే కుటుంబం అంట. అక్కడ కిందే చూడండి 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అక్కడ కింద. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఈ కుటుంబం ఎవరి కుటుంబం? ఇది క్రైస్తవ్యం అనేది ఎవరి కుటుంబము? దేవుని కుటుంబం. క్రైస్తవ్యం అనేది ఎవరి కుటుంబం అండి? దేవుని కుటుంబం ఇది. అంటే ఈ క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిది కూడా ఒకటే కుటుంబం అన్నమాట, అంటే ఒకటే బంధత్వం. అందుకనే ఈ కుటుంబాన్ని, ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట అండి? కాపాడుకోవాలట. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏం చేయాలంట అండి? ఆత్మ కలిగించింది ఐక్యత, దేవుడు కలిగించాడు. ఒకప్పుడు మనకి ఐక్యత లేదు. ఉందా? ఉందండి. ఇదిగో నువ్వు వేరు, నీ కులం వేరు, నా కులం వేరు అని చెప్పి ఒకడంటే ఒకడికి పడకుండా, ఒకడంటే ఒకడికి ద్వేషం. ప్రియులారా, ఈ ద్వేషం వల్ల ఒకే ప్రాంతంలో ఉంటున్నారు, ఒకే దేశంలో ఉంటున్నారు, ఒకే భాష మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళ మధ్య ఐక్యత అనేది లేకుండా ఒకడికొకడు తిట్టుకుని కొట్టుకుని లేదా ఒకడికొకడు ద్రోహం చేసుకుని దేవుని బిడ్డల లోకంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇతర మతాలలో ఈ కుల అనేటువంటిది వ్యత్యాసం అనేది ఉన్నదేమో, కానీ క్రైస్తవులో వచ్చిన వానికి ఈ వ్యత్యాసం అనేది ఉండకూడదట. దేవునికి స్తోత్రం. ఈ వ్యత్యాసం అనేది ఇది ఉండకూడదట. ఇది ఏం చేస్తుందంటే ప్రజల్ని వేరు చేస్తుంది. ఏం చేస్తుందండి? ఇది వేరు చేసేస్తుంది, ఐక్యత లేకుండా చేసేస్తుంది. ఐక్యత లేకుండా ఏం కలుగు చేస్తుందంటే ఒకడంటే ఒకడికి ద్వేషాన్ని పుట్టిస్తుంది. మరి మనం ఒకలంటే ఒకరు ద్వేషాన్ని కలిగి ఉంటే మనం దేవుని బిడ్డలం కాలేమంట. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. అంటే మనం అందరము సమాధానంగా ఉండడానికి, మనందరం ఐక్యంగా ఉండటానికి, మనందరము ఒక కుటుంబంగా ఉండటానికి, మనందరం ఒకే శరీరంగా ఉండడానికి దేవుని చిత్తమై ఉన్నది. కానీ మనం అల్లరిగా ఉండడానికి, ఒకరికొకరు వ్యతిరేకించుకోవడానికి, ఒకరంటే ఒకరు దూషించుకోవడానికి, ఒకరంటే ఒకరు ద్వేషించుకోవడానికి దేవుని చిత్తమో కాదు. మరి ఎవరి చిత్తం అది? సాతాను చిత్తం. ఏంటండి? సాతాను చిత్తం. చూడండి, కయీను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. ఎవరండి? కయీను, హేబేలు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కానీ అందులో కయీనుకి హేబేలు అంటే ఏం కలిగింది? ద్వేషం కలిగింది. ప్రియులారా, ద్వేషం కలిగినందున వాళ్ళ తమ్ముని చంపేశాడు. వాక్యం చెప్తుంది 1 యోహాను పత్రికలో, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు అనగా కయీను దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను అని వాక్యం చెప్తుంది. అంటే ద్వేషము కలిగిన వాడు, విరోధము కలిగిన వాడు, ప్రియులారా ఐక్యత లేనివాడు ఎవరి సంబంధం అన్నమాట? చెప్పండి, ఎవరి సంబంధి? దుష్టుడైన సాతాను సంబంధం అన్నమాట. ఐక్యత లేనివాడు ఎవరండి? ఐక్యత లేనివాడు, సమాధానం లేనివాడు దుష్టుని సంబంధి. అందుకని క్రైస్తవ్యంలో ఈ విరోధము అనేటువంటిది, కలహము అనేటువంటిది ప్రియులారా ఉండకూడదు. అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడు క్రీస్తులో నుండి వాడు ఏమైపోతున్నాడు? వేరైపోతున్నాడు. అంటే వాడు దేవుడి బిడ్డ కాదు. మరి దేవుని బిడ్డనని చెప్పుకున్నంత మాత్రాన అతను దేవుని బిడ్డ కాడన్న సంగతి వాక్యం చెప్తుంది. అందుకనే చాలామంది భక్తులు, పెద్ద పెద్ద దైవ సేవకులు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? పిఎల్ పరంజ్యోతి గారిని మనం చూసుకుంటే
మనందరిది ఒకటే కుటుంబంగా ఉండాలి. క్రైస్తవంలో ఐక్యత ఉండాలి. ఎవరు ఎవరిని ద్వేషించకూడదు. ఎవరు ఎవరికంటే ఒకరు గొప్పగా ఉండకూడదని వాక్యం చెప్తున్న మాట వాళ్ళు పాటిస్తూ వచ్చారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమను బంధము, మనది ఏ బంధం అంటండి? మనది ఒక బంధం, క్రీస్తు దేవుని ఆత్మ మనకు అనుగ్రహించిన బంధం ఇది. ఇంతకుముందు మనకి ఈ బంధం లేదు, ఎవరెవరో వేరువేరు, కానీ ఇప్పుడు మనందరం ఒకటే బంధం. ఈ బంధాన్ని ఆత్మ కలిగించాడంట. కలిగించిన ఐక్యమును కాపాడుకొనుట యందు ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. అపోస్తులు చెప్తున్న బోధ ఇది. ఎవరు చెప్తున్న బోధ? అపోస్తులు చెప్తున్న బోధ. మనం ఏ బోధ మీద కట్టబడాలి? క్రీస్తు యేసే మూలరాయి ఉండగా ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది మీద కట్టబడాలి. అంటే పునాది అంటే బోధ. క్రీస్తు బోధ మీద, ప్రవక్తలు చేసిన బోధ మీద, అపోస్తులు చెప్పిన బోధ మీదే మనం కట్టబడాలి. అనగా మనం నడుచుకోవాలంట. వారు ఏం చెప్తున్నారంటే ఈ ఐక్యమును కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలట. ఏముండాలండి? మనలో ప్రతి ఒక్కరికి ఏముండాలంట? ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలట. శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఏమండి, ఐక్యత ఉండాలంటే ఏముండాలంట? ఐక్యతగా ఉండాలంటే మనకి ఏముండాలంట? సహనం. ఏముండాలమ్మా? సహనం లేకపోతే ఐక్యత ఉండదు. సహనం లేని చోట సమాధానం ఉండదు. అందుకని వాక్యం చెప్తుంది, ఒకరినొకడు ప్రేమ కలిగిన వారే సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా దీర్ఘశాంతముతో కూడిన, మనకి ఇంకా ఏముండాలంట? దీర్ఘశాంతం. ఎందుకంటే ఈ ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకోకుండా నేను చెయ్యను కాబట్టి, అంటే నేను ఒక చెయ్యను కాబట్టి నేను పాదాను కాను, నేను కన్నును కాను అని అన్నావు అనుకోండి, అప్పుడు ఈ శరీరంలో నుంచి ఏమైపోవాలంట? వేరైపోవాలి. అందుకని ఇలా అనకూడదట. నేను చెయ్యను కాను, నేను కాలును కాను, నేను కన్నును కాను, నేను వేరు, నువ్వు కన్నువి, నేను చెయ్యను, నువ్వేమో పాదానివి, ఇలాగ అనకూడదట. వాక్యం చెప్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. శరీరము ఒక్కటే అవయవముగా ఉండక. ఏమండి, వింటున్నారా? శరీరం ఒక్కటే. ఇప్పుడు తల నుంచి పాదాల వరకు దీన్ని ఏమంటారు? శరీరం అంటారు. ఇంగ్లీష్లో బాడీ అంటారు. అవునా? ఏమండి, ఈ శరీరం అనేది ఇదంతా ఒకటే అవయవమా అంటే ఇది ఒకటే అవయవంగా లేదు. ఈ శరీరం ఒకటే, కానీ ఒక్క అవయవంగా లేకుండా ఎలా ఉందంటే ఇది అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యను కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను గనుక శరీరములోనిది కాదని చెవి చెప్పినంత మాత్రము చేత శరీరములోనిది అది. అలా అనకూడదట అండి. ఒకవేళ నేను చెయ్యిని కాను, నేను కాలును కాను అంటే వేరైపోవాలి. మరి ఈ శరీరంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ శరీరం ఒకటే, కానీ అనేక అవయవాలుగా ఉంది. అలాగే మనం కూడా మనము అనేక ప్రాంతాల నుంచి, అనేక కులాల నుంచి, అనేక భాషల నుంచి, అనేక సంస్కృతుల నుంచి నేర్చుకుని సంస్కరించబడి దేవుని బిడ్డల క్రీస్తులోనికి వచ్చిన మనము ఇక మీదట మనం ఎలాగ ఉండాలంటే ఒకటే శరీరంగా ఉండాలి తప్ప నీవు వేరు, నేను వేరు, నీ పేరు కాలు, నీ పేరు చెవి, నీ పేరు కన్ను అని పెట్టుకోకూడదట. దేవునికి స్తోత్రం. ఈ భేదము కలిగి ఉంచకుండా ఒకరికొకరు ఏం చేయాలి తెలుసా? ఒకరు ప్రేమతో
ప్రేమ, ఒకరినొకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, క్షేమాభివృద్ధి కలిగించుకోవాలంట. దేవునికి స్తోత్రం. సంఘము ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుందంటే ఈ ఐక్యత కలిగినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందుకోసమే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారట. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు. చూడండి, శరీరానికి ఒక శిరస్సు ఎలాగ ఉందో మనందరికీ యేసు ప్రభు వారు శిరస్సు లాంటోడంట. సరే, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సు నుండి, అంటే ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అర్థమైందా? ఇప్పుడు ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేనికి ఏ పని ఇవ్వబడిందో ఆ పని చక్కగా నెరవేరుస్తూ ఒక అవయవము మరో అవయవానికి ఏం కలుగు చేస్తుందంట? క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందంట. హల్లెలూయా. అంటే సంఘము, దేవుని ప్రజలు, క్రైస్తవులు అందరూ ఐక్యంగా ఉండి, ప్రేమ కలిగి, ఐక్యంగా ఉండి, ఒక శరీరంగా ఉండి, ఒక కుటుంబంగా ఉంటే సంఘం ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి చెందుతుందంట. అసలు యేసు ప్రభు కూడా మరి సిలువ వేయబడింది ఎందుకో తెలుసా? మనం క్షేమాభివృద్ధి చెందడం కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఎంతగా మనం ఐక్యంగా ఉండాలంటే ఒకరికొకరు సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతంతో ఉండాలి, అలాగే సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికంగా ఉండాలి. ఇలా ఉంటూ మనం ఎలా ఉండాలంటే అవసరమైతే దేవుని బిడ్డలారా ఒకటే కుటుంబం. మరో మాటలో చెప్పాలంటే ఒక కుటుంబములో నుండి మరొక కుటుంబంలోనికి వారి బిడ్డలకు ఇచ్చుకోవలసి వస్తే దేవుని బిడ్డలారా వీళ్ళ పిల్లలను వారికి, వాళ్ళ పిల్లలను వీళ్ళకి కూడా ఇచ్చిపుచ్చుకొని ఒక కుటుంబంగా ఏర్పడాలంట. అందుకే ఈనాడు మనం చూడండి, కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. పరంజ్యోతి గారు ఉన్నారు. ఆయన పిల్లలకు వారి సొంత కులంలో ఉన్న వారికి మాత్రమే పెళ్లి చేయలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి అన్ని రకాలైన కులాల్లో నుంచి ప్రభువుని నమ్ముకుని ఆత్మీయంగా ఎరుగుతున్న వారికి వివాహాలు చేశారట. ఎందుకని? వీళ్ళందరూ కూడా వేరు వేరు కాదని బైబిల్ చెప్తుంది కాబట్టి, ఈ ఐక్యతను కాపాడుకోమని బైబిల్ చెప్తుంది కాబట్టి, ఐక్యత అనేది ఎలా వస్తుంది? ఇలాగే వస్తుంది అని వాళ్ళు తలంచిన వారే దేవుని వాక్య ప్రకారంగా నెరవేర్చడం కొరకు అలా చేశారట. అలాగే మనం చూస్తే టీవీలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఒక దైవ సేవకుడు. ఆయన పేరు ఏంటంటే జైపాల్ గారు. ఎవరండి? ఎస్, జైపాల్ గారు చాలామందికి తెలుసు. ఆయన కూడా వారి పిల్లలు, ఆయనకు 3-4 పిల్లలు. వాళ్ళ కొడుకు ఒక ఆయన బాగా పాటలు పాడుతూ ఉంటాడు, బాగా ఫేమస్ అయ్యారు ఆయన. ఆ దైవ సేవకుడు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ సొంత కులంలో మాత్రమే కాక వేరే కులంలో, అంటే మరి పూరుగా ఉండి తినడానికి గతి లేకుండా ఉన్నవాళ్ళని చేసుకోమని కాదు. అక్కడ ఆత్మీయత ఏంటండి? డబ్బు ప్రాముఖ్యం కాదు. ఏంటండి? డబ్బు, ఇల్లు, ఆస్తిపాస్తులు ప్రాముఖ్యం కాదు. మరి ఏం ప్రాముఖ్యము? ఆత్మీయత, భక్తి. దేవుని ప్రేమించేవాళ్ళు, భక్తి గలవారు ఎవరో వాళ్ళు చూసుకుని, వాళ్ళ సొంత మరి కులం కాకపోయినా సరే భక్తి కలిగిన వారిని చూసుకుని అలాంటి వాళ్ళ పిల్లల్నిచ్చి వివాహం చేసేసారు ఆయన. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఇది దేవుని కుటుంబం. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఇది కాపాడుకోవాలంట. ఇది ఎవరు కలుగు చేశారు? ఈ ఐక్యతను ఆత్మ కలుగు చేశాడు. లోకము మనల్ని ఐక్యంగా ఉంచదు. లోకానికి మనం వేరువేరుగా ఉండాలి. ఉంటేనే వారి ఆలోచనలు నెరవేరుతాయి.
అందుకని లోకం ఎప్పుడు కూడా మనల్ని వేరు వేరు చేస్తూ ఉంటుంది. నువ్వు వేరు వాళ్ళు వేరు అని చెప్పి మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది లోకం. అందుకని క్రైస్తవులు ఎరుగు ఉండాలి, లోకము రెచ్చగొడుతున్న విషయాల్లో మనము చాలా అలర్ట్గా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుని యొక్క మరి తంత్రాల్లో మోసాల్లో క్రైస్తవులు పడిపోకుండా వీళ్ళు ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ఎరుగు ఉండి ఈ ఐక్యతను కాపాడుకోవాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తన ఈ యొక్క 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. చూడండి, ఇక్కడ ఒకటే 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 అని చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు చెప్తున్నాడు? మీకు విషయం అర్థమైందా? ప్రభు అక్కడే, దేవుడు అక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అని ఒకటే 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 అని ఎందుకు చెప్తున్నాడంటే క్రైస్తవులు అందరూ ఒక్కలుగానే ఉండాలి. దురదృష్టం ఏంటంటే క్రైస్తవ్యంలో ఈరోజు ఒక్కటిగా లేరు. అంటే మా కులము వేరు, మీ కులము వేరు అని వేరుగానే ఉంటున్నారు. ఒకే శరీరంగా ఉండట్లేదు, ఒకే కుటుంబంగా ఉండట్లేదు. చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు, చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు అలాగా. దురదృష్టం ఏంటంటే అంటే విశ్వాసుల్లోనూ కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, సేవకుల్లో కూడా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసుల్లో కూడా తప్పిన వాళ్ళు ఉన్నారు, సేవకుల్లో కూడా తప్పిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు చెప్పిన మాట మీకు గుర్తు వస్తుందా? పొలం ఒకటే, కానీ ఆ పొలంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. అందుకే కదా ఈరోజు క్రైస్తవం క్షేమాభివృద్ధి చెందలేకుండా ఇంకా ఈ స్థితిలో ఉండడానికి క్రైస్తవులోనే కానీ వాక్యము చెప్తున్నట్లుగా, ప్రభు చెప్తున్నట్లుగా కానీ వాళ్ళు నడుచుకుని ఉంటే ఈ పాటికి క్రైస్తవ్యం చాలా క్షేమాభివృద్ధి చెంది ఉండేది. కానీ అలా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈనాడు విశ్వాసులు కూడా వ్యత్యాసాలతో ఉన్నారు, కొంతమంది సేవకులు కూడా వ్యత్యాసాలతోనే ఉన్నారు. అంటే ఈ వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఎవరన్నమాట? దుష్టుని సంబంధులు. వాక్యం చెప్తుంది దెయ్యముల బోధ. ఏం చెప్తుందండి? ఎస్, ఆనాడు ప్రవక్తలు ఉండిరి, అలాగే అటువలే మీలో అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు, అలాగే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఈ అబద్ధ బోధకులను, ఈ అబద్ధ ప్రవక్తలను నియమించింది ఎవరు? సాతానుడు. ఎవరండి? పొలములో గురుగులు విత్తింది ఎవరు? సాతానుడు కదా. అలాగే అవిశ్వాసులైనటువంటి, మార్పు లేనటువంటి, విరోధ భావం కలిగినటువంటి, ఐక్యత లేనటువంటి విశ్వాసులను సంఘంలోనికి తీసుకొచ్చి పెట్టింది కూడా ఎవరు? సాతానే. అలాగే ఐక్యత లేనటువంటి, సమాధానం లేనటువంటి, ఒకే కుటుంబంగా కట్టబడకుండా ఇంకా భేదాభిప్రాయాలు కలిగిన సేవకులను క్రైస్తవ సమాజంలోనికి తీసుకొచ్చింది ఎవరు? సాతానే. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో మీరు ఒకసారి ఆలోచించండి, చదవండి. మీరు చదవండి, నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్న మాటలు అలా ఉన్నాయో లేదు చూసుకోండి. ఎఫెసీ పత్రిక మీకు ఏం అర్థమవుతుంది? చాలామంది బోధకులు ఎలాగున్నారంటే దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అది మానేస్తున్నారు, వీళ్ళ సొంత ఉద్దేశాలు బోధిస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన అంటే యేసు ప్రభు వారు ఉపమానము లేకుండా ఏదీ బోధించలేదు. ఏంటంట? ఉపమానం లేకుండా ఏదీ బోధించలేదు అంటే ఎవరు? యేసు ప్రభు వారు. అందుకని మన బోధకులు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసే చెప్పిన ఉపమానానికే వీళ్ళు ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఇలా అది అలా తయారైపోయారు. యేసే చెప్పిన ఉపమానం ఎందుకు చెప్పాడు? ఆయన మనకు అర్థం అవడానికి ఉపమానం చెప్పాడు, నువ్వు ఆ ఉపమానానికే ఇంకొక ఉపమానం చెప్పేసి గొప్పవాడు అయిపోయావు మనం. అలాగున కలిపి చెరిపేస్తున్నారు బోధ. అందుకనే సరైన స్వచ్ఛమైన బోధ ఈనాడు క్రైస్తవానికి అందట్లేదు. స్వచ్ఛమైన మాటలు అంటే ఏ ఉద్దేశంతో ప్రభు చెప్పాడో ఆ ఉద్దేశాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. నేను మీకు ఎంతోముందు చెప్పాను కదా, పాల్ ఎమ్మాన్యుయల్ గారి ఫాలోవర్స్ కానీ, స్టీఫెన్ పాల్ గారి యొక్క ఫాలోవర్స్ కానీ, అలాగే జాన్ వెస్లీ గారి యొక్క ఫాలోవర్స్ కానీ ఎవరైనా ఉంటే యూట్యూబ్లో ఈ వర్తమానం వినకండి అని టైటిల్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే సమరయుడు గూర్చినటువంటి విషయం ఏదైతే ఉందో యేసు ప్రభు వారు ఒక విషయం చెప్తే వీళ్ళు ఇంకో విషయం చెప్పారు అక్కడ.
ఆ బోధ విన్నప్పుడు అది ఇది కూడా వింటే సత్యమేలకి తెలుస్తుందని నేను ఆ టైటిల్ పెట్టడం జరిగింది. వ్యూస్ కోసమని కాదు, ప్రజలు వినాలి, సత్యం తెలుసుకోవాలని. వాళ్ళు ఏం చెప్పారు, ఒకడంటే యెరూషలేము నుంచి దిగి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతున్నాడన్న మాటను వాళ్ళు ఎలా తీసుకున్నారంటే, ఆత్మీయ స్థితిలో నుంచి ఒక వ్యక్తి భక్తిహీన స్థితిలోనికి దిగి వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు అర్థం చెప్పారు. అసలు యేసు ప్రభు చెప్పింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి? యేసు ప్రభు చెప్పింది వీళ్ళు చెప్పట్లేదు, ఇంకోటి ఏదో చెప్తున్నారు. అలాగా ప్రియులారా, అయితే నేను ఏ సేవకుని నేను విమర్శించదలుచుకోలేదు. వాళ్ళని తక్కువ చేయటం కానీ వాళ్ళని బాధ పెట్టడం కానీ నా ఉద్దేశం కాదు. దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు మరి అందరి బోధలు బయటపడతాయి. అందరి సేవకులు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది, నేను ఎలాంటి వాడినో కూడా తెలిసిపోతుంది. అందరి బడారం బయటపడే రోజు ఒకటి ఉంది కదా, అందుకని విమర్శించడం ఎందుకు, విమర్శించి తీర్పులోనికి రావటం ఎందుకు? అందుకని నేను విమర్శనగా చెప్పట్లేదు, వారు వేరేగా చెప్పారు. కానీ అసలు అర్థం ఇది ఏంటి? అది అర్థం, దొంగల చేతిలో పడి చిక్కుకున్న ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలని. యేసు ప్రభు అని అన్నారు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, నువ్వేం చదువుతున్నావు అని యేసు ప్రభు అడిగారు. అప్పుడు వాడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని ధర్మశాస్త్రంలో రాయబడింది అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నారు, అలా చెయ్యి, అప్పుడు నువ్వు జీవిస్తావు, అంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతావు అని యేసుప్రభు చెప్పారు. వాడేం చేశాడు, నీతిమంతుడుగా అగపడగోరి నా పొరుగు వాడు ఎవడో అని ప్రశ్నించాడు యేసయ్యని. దేవునికి స్తోత్రం. అతను ప్రశ్నించడం మంచిదే అయింది, ఎందుకంటే పొరుగువాడు అంటే ఎవరో మనం తెలుసుకునే అవకాశం దక్కింది. సరే, నా పొరుగువాడు ఎవడో అని అడిగినప్పుడు అతని పొరుగువాడు ఎవడో చెప్పడమే యేసయ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చెప్పారు, ఒకడు యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుతూ ఉంటే దొంగల చేతిలో చిక్కుకొని దొంగల చేత కొట్టబడి అతని వస్త్రములు దోచుకున్నారంట. అంటే ఏ బట్టల వ్యాపారం మరి అతను ఎవరు అవి వచ్చినాడు, అందుకని బట్టలు దోచుకున్నారు. అంటే ఉన్న ఈ బట్టలు దోచుకున్నారని అనుకోవడానికి వీలు లేదు. లేకపోతే ఈ పై వస్త్రం ఏదైనా దోచుకుని ఉండాలి, ఎందుకంటే యూదులు పై వస్త్రం వేసుకుంటారు. కొంచెం ధనవంతులైతే కొంచెం ఖరీదైనటువంటి మంచి వస్త్రాలు వాళ్ళు వేసుకుంటారు కనుక ఆ వస్త్రం కోసమైనా ఆ దొంగలు అతను కొట్టి ఆ వస్త్రాన్ని దోచుకునైనా వెళ్ళిపోయి ఉండాలి, లేదా అతను ఒక బట్టల వ్యాపారం అయినా ఉండాలి. అందుకని అతను కొట్టి అతను బట్టలు దోచుకుని అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఈ తరువాత ఒక యాజకుడు ఆ మార్గాన్ని వచ్చి అతను చూసి అతను వెళ్ళిపోయాడు, కానీ అతనికి ఏ సహాయం చేయలేదు. ఆ తరువాత లేవీయుడు అనేవాడు ఒక ఆయన వచ్చి అతను కూడా చూశాడు, కానీ అతను కూడా ఏ సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు కూడా ఈ దొంగల చేతుల్లో సావు దెబ్బలు తిన్నటువంటి ఇతనికి రక్త సంబంధులు వాళ్ళు. ఒకడేమో యాజకుడు, ఒకడేమో లేవీయుడు. లేవీయుడైనా యాజకుడైనా ఇశ్రాయేలు సంబంధే. ఇతడు యెరూషలేము నివాసి కాబట్టి ఇతను కూడా ఇశ్రాయేలుడే. ఇశ్రాయేలుడు తన బంధువులైన వాళ్ళు కూడా, తన కుటుంబం అయిన వాళ్ళు కూడా సాయం చేయలేదు. కానీ ఆ తరువాత సమరయుడు వచ్చారు. సమరయుడు వాళ్ళ కుటుంబానికి చెందినోడు కాదు, వాళ్ళ జాతికి చెందినోడు కాదు, వాళ్ళ యొక్క బంధుత్వానికి చెందినోడు కాదు, అతడు అన్యుడు. అతను హల్లెలూయా. అంటే దొంగల చేత దెబ్బలు తిని కొర ప్రాణంతో ఉన్న వానికి ఈ సమరయుడు పొరుగువాడు అన్నమాట, అంటే అన్యుడు అన్నమాట. ఈ అన్యుడైనటువంటి సమరయుడు వచ్చి అతనికి ద్రాక్షారసం పోసి, ద్రాక్షారసం పోయేటువంటి ఎక్కడ పోసాడు, గాయాల్లో పోయలేదు, అతని నోట్లో ద్రాక్షారసం పోసాడు, ఎందుకంటే ద్రాక్షారసం శక్తినిస్తుంది కాబట్టి. తర్వాత నూనె పోసాడు, గాయాలకు నూనె పోసాడు అన్నమాట. పోసి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూలు వాని దగ్గర తీసుకెళ్ళి అతన్ని అప్పగించాడని 2 దేనారాలు ఆ పూటకూలు వానికి ఇచ్చి ఇతను పరామర్శించి నేను మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు ఏమైనా బాకీ అవుతుంది నేను తీరుస్తానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఈ సొంకరి ఈ దెబ్బలు తిన్నవానికి ఎవడు, బంధువుడా పొరుగువాడా? పొరుగువాడు. అది చెప్పడం యేసయ్య ఉద్దేశం. మరి మన సేవకులు ఏం చెప్తున్నారు, అది చెప్పలేదు, యేసయ్య ఉద్దేశం అని చెప్పట్లేదు. అందుకని దేవుని పెట్టారా,
బైబిల్ చదవటం అందరూ చదువుతారు, బోధించడం కొందరు బోధిస్తారు. కానీ బైబిల్ ఏ ఉద్దేశంతో రాయబడిందో, ప్రభువు కానీ అపోస్తులు కానీ ఏ ఉద్దేశంతో చెప్తున్నారో అది తెలుసుకోవటమే దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు అన్యజనులు యూదులు కూడా ఒకటే, సమాన వారసులు అని చెప్పాడు పౌలు గారు. యూదులనే కానీ మనల్నే కానీ తన పిల్లలుగా మనల్ని చేసుకోవడానికి ఈ నిర్ణయము దేవుడు మనల్ని ఎవరిని పుట్టించకముందే, జగత్తు పునాదికి ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న దాన్ని బట్టే మనందరం కూడా రక్షణలోకి వచ్చాము. రక్షణలోకి వచ్చిన మనందరినీ ఆయన తన పరిశుద్ధాత్మతో కూడా నింపి ఒక ముద్ర కూడా వేశాడు. అందుచేతన మన మనోనేత్రాలు కూడా తెరవబడ్డాయి అని చెబుతూ మనందరం వేరు కాదు, మనందరం కూడా యూదులతో పాటు సమాన వారసులమే అని చెప్పుకుంటూ వచ్చాడు. అని చెప్పుకుంటూ వచ్చి 3వ అధ్యాయం వరకు వివరించాడు. ఆ విషయాల్ని వివరించి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనందరం ఒకే కుటుంబం అయ్యాం కనుక, ఇప్పుడు మనందరం ఒకటే శరీరం అయ్యాం కనుక ఈ శరీరాన్ని ఒక కుటుంబంగా మీరు కాపాడుకోవాలి, ఒక శరీరంగా మిమ్మల్ని కాపాడుకోవాలి, మీకు ఐక్యత ఉండాలి అని చెప్పడమే 4వ అధ్యాయము పౌలు గారి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఈ ఉద్దేశం మనకి 5వ అధ్యాయము దరిదాపుగా 5వ అధ్యాయం 21వ వచనం వరకు సాగుతుంది. 5వ అధ్యాయం 21వ వచనం వరకు, మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం 21వ వచనం వరకు ఈ వివరాలన్నీ ఇస్తూ వచ్చాడు. మనం ఎలా ఉండాలో, ఏం చేయకూడదో అంటూ చెప్పొచ్చాడు. ఇక 22వ వచనం నుంచి సంఘములో ఉన్న స్త్రీలతో మాట్లాడుతున్నాడు, పురుషులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు ఐక్యంగా ఉండడం గురించి చెప్పాడు, సంఘంగా ఉండడం కొరకు. ఇప్పుడు సంఘం ఐక్యంగా ఉండిన తర్వాత ఎవరి బాధ్యతలు ఏమిటి, ఎవరికి లోబడి ఉండాలి, ఎలా పద్ధతిగా నడుచుకోవాలని చెప్పేదే 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చెప్పినటువంటి మాటలు. ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఆశ్చర్యం వేసిన ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న మీకే కానివ్వండి, యూట్యూబ్లో వీక్షించే వారికే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలి, సత్యం వెళ్ళాలి అని. కానీ సత్యం అంత తొందరగా ప్రజల మధ్యకి వెళ్ళట్లేదు కదా. వ్యర్థమైన మాటలు ఎక్కువగా ప్రజలు వింటున్నారు, కానీ ఇటువంటి మాటలు చాలామంది వినట్లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే. చూడండి, మీకు ఇందా చెప్పారు ఒక్కటే అని ఎందుకు చెప్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఆ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆయన అందరిలోనూ, ఆయన అందరికీ పైనున్నవాడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి. అది ఇంకా వారు వీరు ఏ భేదం లేదయ్యా. నీలో ఉన్నవాడే వారిలో కూడా ఉన్నాడు, వారిలో ఉన్నవాడే మీలో ఉన్నాడు, మీ అందరిలోనూ ఉన్నాడు. ఎందుకంటే మీది అంతా ఒకటే శరీరం, మీది ఒకటే కుటుంబం, మీ విశ్వాసం కూడా ఒకటే, మన దేవుడు కూడా ఒకటే, మన బాప్తిసం ఒకటే అని మాట్లాడుతున్నాడు. ఇంకా చదవండి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చొప్పున, అది కృప మాత్రం ఇవ్వబడింది, పరిమాణంతో ఇచ్చాడంట. కృప అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృప అంటే కృపావరాలు. మీరు 12వ అధ్యాయం మొదటి నుంచి 31వ వచనం వరకు మీరు చదివితే దేవుడు అంట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరాన్ని ఇచ్చాడంట. ఒకళ్ళు పాటలు పాడేవాళ్ళు అయితే, ఒకళ్ళు వాయిద్యాలు వాయించే వాళ్ళు అయితే, ఒకళ్ళు పరిచర్య చేసేవాళ్ళు అయితే, ఒకళ్ళు బోధ చేసేవాళ్ళు అయితే, ఒకళ్ళు భాషలు మాట్లాడేవాళ్ళు అయితే, ఒకళ్ళు అర్థం చెప్పేవాళ్ళు అయితే, ఒకళ్ళు స్వస్థపరిచే వరం కలిగిన వాళ్ళు అయితే, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని వారి పరిమాణం చొప్పున, వాళ్ళ ఆత్మీయ స్థితి చొప్పున దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలే కొంచెం మనకి పవర్ఫుల్గా కనపడతాయి తప్ప ఇందులో ఎవరు కూడా వేరు కాదు. ఈ చెయ్యి చూడండి ఎలాగుంది, ఏలు కంటే చెయ్య బలంగా కనపడుతుంది.
హల్లెలూయా. అంటే దీని పరిమాణం అది. ఏలు పరిమాణం వేరు, చెయ్యి పరిమాణం వేరు, కాలు పరిమాణం వేరు కదా. అలా వేరు వేరు పరిమాణం కొలిదే శక్తి ఇవ్వబడింది, కృపావరం ఇవ్వబడింది. కానీ మన అందరూ ఒకటే శరీరం అని చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగాలి. అందుచేత చూడండి, అంటే అందరికీ కూడా ఈవులు ఇచ్చాడంటే, ఈవి అంటేనే కృప, ఈవి అంటేనే కృప. అక్కడ మనం ఇంకా కిందకు చదివితే 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం ఉండాలట. అంతా ఏకత్వమే ఉండాలట. ఎందులోనూ? విశ్వాసంలో. అంటే మన అందరితో ఒకటే విశ్వాసమై ఉండాలంట క్రైస్తవులది. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞాన విషయంలో కూడా అందరం కూడా ఏకత్వం పొందాలట. ఈనాడు అందరికీ ఏకత్వం లేదు క్రైస్తవ్యంలో. కొంతమంది అంటున్నారు యేసు ప్రభు వారు దేవుడు కాదు అంటున్నారు. మరికొంతమంది అంటున్నారు యేసు ప్రభు దేవుడు కుమారుడు కూడా కాదు అంటున్నారు. అర్థమైందా? ఎక్కడున్నారు వీళ్ళు? ఇలా చెప్పేవాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు. సేవకులే చెప్తున్నారు కొంతమంది ఈ విషయాలు, సవాల్ చేస్తున్నారు కొంతమంది. యేసు ప్రభు దేవుడు కాదు, సవాల్ రండి నేను చెప్పగలుగుతాను అంటున్నారు. ప్రియులారా, మనం అందుకనే యేసు ప్రభువే దేవుడు అని మనం చాలా విషయాలు మన యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీకు బోధించి. వాళ్ళకి అర్థం కాని విషయాలు. ప్రియులారా, ఇలాగా ఉన్నారు, చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీ అందరితో ఒకే విశ్వాసం అయి ఉండాలి, ఆ స్థితిలోనికి రావాలి. మీరందరూ కూడా ఈ యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞాన విషయంలో కూడా ఏకత్వం ఉండాలి. అలాగే సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత మనకు కలగాలట. యేసు ప్రభుకున్న సంపూర్ణత ఏంటి? యేసు ప్రభు ఎవరో యేసేకి తెలుసు, దేవుడు ఎవరో కూడా యేసు ప్రభు తెలుసు. ఆ యేసుక్రీస్తు యొక్క అనుభవంలోనికి మనం వచ్చేయాలి. యేసు ప్రభు ఏం చెప్పారు? నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలుసు. అలాగే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో, యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఈ విషయాలు కూడా మనకు కూడా సంపూర్ణత రావాలి, మనకు కూడా గ్రహింపులోకి రావాలంట. అలా రావటం కోసం దేవుడు ఏం చేశాడంట? చదవండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్టు, అంటే విశ్వాసులకి పరిశుద్ధులని పేరు. మనందరికీ కూడా క్రైస్తవులందరికీ పరిశుద్ధులని పేరు. మనం ఎవరమన్నమాట? పరిశుద్ధులు. మనం పాపులము కాదు. అర్థమైందండి? మనం ఎవరం కాదు, మనం పాపులం కాదు. ఒకప్పుడు మనం పాపులం, కానీ ఇప్పుడు మనం ఎవరము? పరిశుద్ధులం. ఎందుకు మనం పరిశుద్ధులం అయ్యాము? యేసుక్రీస్తు తన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని ఏం చేశారు? ఆయన పవిత్రులుగా చేశారు. కాబట్టి మనం పరిశుద్ధులు. ఇక మీదట కూడా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధులు. మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ పాపులు అవుతారు. కానీ మనం పాపం చేయట్లేదు కదా, క్రీస్తులాగే మనం ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులు. అందుకని పరిశుద్ధులమైన మనము ఏమవ్వాలంట? సంపూర్ణం అవ్వాలి. సంపూర్ణం అగునట్లు క్రీస్తు శరీరము, అంటే దేవుని సంఘము క్రీస్తు శరీరం కదా. క్రీస్తు శరీరమే దేవుని సంఘం కాబట్టి ఈ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, అలాగే పరిచర్య యొక్క ధర్మం ఏం జరగాలంటే అండి? పరిచర్య ధర్మం అంటే పరిచర్య జరగాలి. ఇప్పుడు ఈవేళ ఆరాధన, ఈ ఆరాధన ఇంత చక్కగా జరగాలంటే ఏం చేయాలి? ముందు ఈ చర్చ అంతా తోడాలి కదా, ముందు క్లీన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? కింద కూర్చునే వాళ్ళకి సాపలు లేదా బరకాలు వేయాలి. మరి ఆ తర్వాత కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కుర్చీలు వేయాలి. ఇలాగా ఈ పరిచర్య ఉన్నది. కాస్త మంచినీళ్ళు పెట్టాలి వచ్చిన వాళ్ళందరూ తాగడానికి, లేదా ఇక్కడ సేవకులకు కూడా పెట్టాలి. ఇలా కొన్ని పరిచర్యలు ఉంటాయి. వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయించాలి,
పాటలు పాడేవాళ్ళేమో పాటలు పాడాలి. ముందు ప్రార్థనా కార్యక్రమం, తర్వాత పాటల కార్యక్రమం, తర్వాత ఆరాధన కార్యక్రమం, తర్వాత వాక్య పరిచర్య, ఆ తర్వాత ముగింపు ప్రార్థన. ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ, ఈ పరిచర్య ధర్మం ఇలా జరుగుతూ ఉండాలంటే మనందరం కూడా ఏం చేయాలంటే ఒకరికొకరు సహాయము చేసుకోవాలి, చేయాలి. నేనేం చేయను అని పట్టుచీర కట్టుకుని వచ్చి కూర్చుంటే మరి ఎవరు చేస్తారు అని? నువ్వు క్రీస్తు శరీరంలో దానివి కాదా? నేనేం చేయను ప్యాంట్ సొక్క కూడా తగిలించుకొచ్చి కూర్చున్నావు అనుకోండి, మరి నువ్వు క్రీస్తు శరీరంలోని వాడువు కాదా? నువ్వు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి కదా సంఘానికి. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ పరిచర్య ధర్మం జరగడానికి మనము సహకరించాలి. అలాగే కొన్ని జరగడానికి ఇలా దేవుడు నియమించాడంటండి. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఏమో ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, అలాగే కొందరిని ఉపదేశులుగాను, అంటే బోధించడానికి, సంఘాన్ని నడిపించడానికి కూడా కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా, అపోస్తులుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశులుగా కూడా దేవుడు నియమించాడటండి. ఇందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుగా ఎగురుగొట్టబడిన వారమైనట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో, అంటే ఇటు అటు కొట్టుకుపోని ఉపదేశాలు కూడా ఉన్నాయంట. ఏమండి, మనుషుల చేత కల్పించినటువంటి ఉపదేశాలు. అందుకని ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం మీరు వినకండి అంటున్నాడు పౌలు గారు. ఎవరు ఉపదేశం పడితే వారి ఉపదేశం, ఎవరు వాక్యం పడితే వారి వాక్యం మీరు వింటే ఏమైపోతారు? మీరు పాడైపోయే అవకాశం కూడా ఉంది. అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు వివేచన జ్ఞానం మీకు ఉంటే మంచిది, లేని ఎడల మౌనంగా ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం అని చెప్తూ మీరు ప్రేమ కలిగి ఉండండి. మళ్ళీ చెప్తున్నాడు, ఏం కలిగి ఉండాలంటే అందరం ఒకరంటే ఒకరికి ఏముండాలి? ద్వేషం లేక ప్రేమ కలిగి ఉండండి. అలాగే సత్యం చెప్పండి. ప్రేమ కలిగి ఉండడం, సత్యం మాత్రం మాట్లాడడం క్రీస్తు స్వభావం. ఎవరి స్వభావం అండి? క్రీస్తు ప్రేమించి మనందరి కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు, అంతగా మనల్ని ప్రేమించాడు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు కూడా అబద్ధాలు ఆడకుండా సత్యం చెప్తూ ఉంటే క్రీస్తులో ఎదుగుతామంట. ఆయన శిరసై ఉన్నాడు. సరే 17వ వచనం చూడండి. ఇందాక మనం అది మాట్లాడుకున్నాం కనుక ఆ మాటల జోలికి పోను. 17వ వచనం చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారంటే ఎవరు? అన్యజనులు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఆ మాట మీరు లోతుగా గమనించండి. దేవుని వలన కలుగు జీవములో నుండి అన్యజనులు ఏమైపోతున్నారంట? వేరుపరచబడుతున్నారంట. వాళ్ళు ఎందుకు వేరుపరచబడుతున్నారు అని అంటే కింద చెప్తున్నాడు, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు తోచినట్లు, వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. కాబట్టి దేవుని వలన వాళ్ళకి కలిగిన జీవంలో నుండి వాళ్ళు వేరైపోతున్నారు. మీరు కూడా అలాగే నడుచుకున్నారనుకో, మీరు కూడా ఏమైపోతారు? దేవుని వలన కలిగిన జీవంలో నుంచి మీరు కూడా వేరైపోతారు. కనుక అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు అని అంటున్నాడు. చదవండి ఇంకా. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు
అది మీకు విషయం ఇక్కడ కూడా అర్థం అవ్వాలి. సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్ర కామాతురతకు అప్పగించేసుకున్నారంటే వాళ్ళు. అంటే అపవిత్రమైన పనులు, కామాతురతతో కూడినటువంటి పనులు చేస్తున్నారంట. అందుకని వాళ్ళు దేవునికి దూరం అయ్యారు, జీవానికి దూరం అయ్యారు. ఎవరు కామాతురత కలిగి ఉంటారో, అంటే వ్యభిచారం అనే పాపం కలిగి ఉంటారో, వారు దేవుడి యొక్క జీవంలోంచి వేరైపోతారట. కనుక మీరు అన్యజనుల్లాగా ఉండకండి, మీరు ప్రభు బిడ్డల్లాగా ఉండండి అని పౌలు గారు ఈ పత్రిక ద్వారా ఎఫెసీ సంఘానికి బోధిస్తున్నాడు అన్నమాట. అయితే మీరు యేసును గూర్చి విన్నప్పుడు ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరాలాగు క్రీస్తుని చేర్చుకున్నవారు కాదు. ఎలాగూ ఇష్టమైనప్పుడు ఇష్టం వచ్చినట్టు జీవించేసి, మనసు ఎలా చెప్తుందో అలా మనసు నచ్చినట్టుగా ప్రవర్తించేసి, కామాతురతకు అప్పగించేసుకుని మళ్ళీ ప్రభు అంటూ ప్రభు దగ్గరికి వచ్చేవారిలాగా మీరు అప్పగించుకోలేదు, మీరు అలాంటి వాళ్ళు కాదు అని ఇక్కడ పౌలు గారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని అంటే మీ మనసులో లోపల మీ చిత్తవృత్తి యందు అంటే నూతన పరచబడ్డారంట. మీరు కడగబడ్డారు, పవిత్రపరచబడ్డారు. మీ చిత్తవృత్తిలో మీ మనసే మారిపోయింది, అది గుర్తుపెట్టుకోండి అని అన్నాడు ఆయన చెప్తున్నాడు. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టించబడిన స్వభావం, నీతి యథార్థమైన భక్తి మనలో ఉండాలని ఆయన మనకు తెలియపరుస్తూ మళ్ళీ 25వ వచనం, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనుక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో ఇది మాత్రమే మాట్లాడాలి, ఇక అబద్ధాలు మాట్లాడకూడదట పొరుగువానితో. పౌలు గారు ఎఫెసీ పత్రిక 1 నుంచి ఏం చెప్పుకొస్తున్నాడో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను చెప్పినవన్నీ మీకు గుర్తొస్తాయి ఈ చదువుతూ ఉన్నప్పుడు. ఈ వేళ వినేసి ఇది వదిలేకండి, మీరు మళ్ళీ చదువుతూ ఉండండి. నేను చెప్పినవన్నీ మళ్ళీ మీకు గుర్తొస్తాయి. ఏం చెప్తున్నాడు? మీరు సత్యమే మాట్లాడండి, పొరుగు వాళ్ళతో మీరు అబద్ధం మాట్లాడకండి. మరి అబద్ధం మాట్లాడితే ఏమవుతారు? అపవాది మొదటి నుంచి ఏం చేస్తున్నాడంట? అబద్ధం. వాడు దొంగ, నరహంతకుడు, వాడి నోట సత్యమే లేదు. మీరు అబద్ధాలు ఆడుతుంటే మీరు ఎవరి పిల్లలు అయిపోతారు? పాము పిల్లలు, సాతాను పిల్లలు అయిపోతారు మీరు. కనుక మీరు నా బిడ్డలు కాబట్టి ఇక మీదట అబద్ధాలు మీ నోట రాకూడదు. జాగ్రత్త, ఇలా ఉండండి. అన్యజనుల్లాగా మీరు నడుచుకోకండి, కామాతురత కలిగి ఉండకండి, ప్రేమ కలిగి ఉండండి, సత్యమే చెప్పండి. ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు పౌలు గారు బోధ ఇది, అపోస్తుల బోధ ఇది, నేటి సంఘాల్లో ఉండవలసిన బోధ ఇది. కోపం అనేది వస్తుంది, కోపం అనేది రాకుండా ఉండదు కదా. మనం ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పిదం చేస్తాం, ఈ కోపం అనేది వస్తుంది. కానీ కోపపడండి, కానీ మొత్తం కోపపడొద్దు అంటలేదు ఆయన. కోపపడుడు కానీ పాపం మాత్రం చేయకండి, కయ్యంలా చేయకండి, ద్వేషించకండి, పగబెట్టుకోకండి. కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు. ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండకూడదు. అది ఎలాంటిదైనా, ఒకవేళ నిజంగా నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా కోపపడ్డావు, కానీ ఆ కోపం సూర్యుడు అస్తమించేదాకా ఉండకుండా నువ్వు మరలా వాళ్ళతో ఏం చేయాలి? సమాధాన పడాలి. ఎందుకంటే దేవుడు సమాధానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు అని వాక్యం చెప్తుంది. అపవాదికి చోటీకుడి, ఆ దొంగిల వాడు అంటే ఇంతకుముందు దొంగతనాలు చేశారు కదా వాళ్ళు, ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలంట. ఇదివరకంట ఏ పని చేయకుండా కొంతమంది దారిలో దాక్కుని
ఎవరైనా వస్తే వాళ్ళ మీద పడి కొట్టి అది ఆ సొంకర్ని ఎలాగ అతను కొట్టి వెళ్ళిపోయారో, యెరూషలేము నుంచి దిగి వస్తున్న వాడిని అలాగే కొట్టి వాళ్ళ దగ్గర సొత్తు లాగేసుకుని వెళ్ళిపోయి బతికేవారంట కొంతమంది. ఏ పని చేయకుండా దొంగతనం చేసి దాంతోనే బతికేవారట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇక మీదట మీరు దొంగతనాలు చెయ్యకూడదు. మరి ఏం చేయాలి? మీరే మంచి పని చెయ్యాలి. ఏ పని అండి? ఏ పని పడితే ఆ పని కాదు, మంచి పనే చెయ్యాలి. చేసే పని కూడా పని చేయమన్నాడు కదండి, బ్యాందీ అమ్మకూడదు. ఏదో ఒక పని చేయమన్నాడు కదా, సారా అమ్మకూడదు. చెడ్డ పనులు చేయకూడదట. మరి ఏం చేయాలి? మంచి పనే చేయాలి, సంపాదించుకోవాలి. సంపాదించుకుని నువ్వు బ్రతుకుతూ నీ దాంట్లో నువ్వు సంపాదించుకున్న దాంట్లో నుంచి ఇతరులకు నువ్వేం చేయగలగాలి చెప్పండి? సహాయం కూడా చేయగలగాలి. అలా కష్టపడండి. ఇదివరకు ఇంకొకళ్ళు లాగేసుకునేవారు మీరు. అలా కాదు, ఇప్పుడు మీరు కష్టపడి మీరు పోషించబడుతూ మీరే ఇతరులకు సహాయం చేసేవాళ్ళలాగా ఉండాలి అని అపోస్తులు బోధిస్తున్నారు సంఘానికి. ఇది అపోస్తుల బోధ. చదవండి. వినేవారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు. కానీ అది మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడాలంట? బూతులు మాట్లాడకూడదంట. అది బూతులు మాట్లాడితే క్షేమాభివృద్ధి కలుగదు. సత్యం మాట్లాడాలి. బూతులు మాట్లాడితే సంఘానికి క్షేమం కాదు. దుర్భాషలు మాట్లాడకూడదు. కోపిష్టి మాటలు మాట్లాడకూడదు. అందుకనే దుర్భాష ఏది కూడా మాట్లాడదు అంటున్నాడు ఆయన. దుర్భాష ఏదైనాను మీ నోట రానీకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపడితే, ఒకవేళ మీరు కామాతురత కలిగి ఉన్నా, మీరు ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉన్నా, మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నా, మీరు ఇతరుల కష్టాన్ని దోసుకుని తిని మీరు ఉన్నా, ఇలాంటి పనులు చేస్తున్నా, మీరు దుర్భాషలు మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్ముడు దుఃఖపడి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆయన అలా వెళ్ళిపోకూడదు, మిమ్మల్ని వదిలిపెట్టేయకూడదు. ఆయన ఎప్పటిదాకా ఉండాలి? ఆయన మీతోని విమోచన దినం వరకు, అనగా ఈ భూమి మీద నుంచి మీరు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన మీతోనే ఉండాలి. కాబట్టి విమోచన దినం వరకు ఉండడానికి మీరు ముద్రించబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఇటువంటి పనులు మీరు చేయకండే అని ఆయన బోధిస్తూ ఉన్నారు. సమస్తమైన ద్వేషము, అలాగే కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వీటిని వదిలేయండి. మీరు అన్నిటిని మీరు విడిచిపెట్టేయండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు, అంటే దేవుడికి కరుణ ఉంది, మనకు కూడా ఏముండాలంట? ఒకరినొకరు మనం ఏం చేయాలి? క్షమించాలంట. ఎవడైనా తప్పు చేస్తే మనల్ని గాయపరిచి బాధపరిస్తే వాడిని కూడా దేవుడు క్షమించినట్లుగానే మనం కూడా క్షమించాలి. పరలోక ప్రార్థనలు ఇదే ఉంటుంది. పరలోక ప్రార్థన తెలుసండి మీకు? పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆ ప్రార్థనరా? ఆ ప్రార్థనలో ఏముంటుంది? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా, వాక్యం అదే చెప్తుంది. తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే దేవుడు కూడా వాడి పట్ల అలాగునే చేస్తాడంటే. అంటే దేవుడు కూడా వాడిని క్షమించడు. నువ్వేమో వాడిని క్షమించలేదు, నిన్నేమో దేవుడు క్షమించడు. కనుక దేవుడిలాగా మనం ఏం చేయాలంటే కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమించకపోతే మళ్ళీ వ్యత్యాసం వస్తుంది. వ్యత్యాసం వస్తే విరోధం వస్తుంది. విరోధం వస్తే కలహం వస్తుంది. అప్పుడు మీరు ఐక్యంగా ఉండలేరు. దేవుని కుటుంబంలో నుంచి మీరు బయటికి నెట్టివేయబడతారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అని ఈ జాగ్రత్తలన్నీ మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో పౌలు గారు తన ఉత్తరము ద్వారా, ఎఫెసీ పత్రిక ద్వారా దేవుని సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనమందరిది ఒకటే కుటుంబం, మనందరిది ఒకటే శరీరం, మనందరిది ఒకటే పిలుపు, మనందరి దేవుడు కూడా ఒకడే. దేవుడే మనందరినీ ఇలాగున ఒక్కటిగా చేశాడు.
ఈ ఐక్యతను మనం ఏం చేయాలంట? కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలంట, సహనము కలిగి ఉండాలంట, ఓర్పు కలిగి ఉండాలంట, దీర్ఘశాంతం కలిగి ఉండాలంట, సంపూర్ణ వినయం మనకు ఉండాలంట, అలాగే మన సాత్వికులంగా తగ్గించుకునే వారంగా కూడా ఉండాలట. అలాగే ఉంటూ ఏ విధమైన కామాత్రతకు చోటివ్వకుండా ఉండాలట, ప్రేమ కలిగి ఉండాలంట, సత్యమే చెప్పాలంట, ఎవరిది దొంగిలించకూడదంట, బూతులు మాట్లాడకూడదంట, ఎవరి మీద కోపము ఉంచుకోకూడదట, అందరినీ కూడా మనం ఏం చేయగలగాలంట? క్షమించగలగాలట. ఇది అపోస్తుల బోధ. ప్రభు చిత్తమైతే 5వ అధ్యాయంలోంచి మరొకసారి మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.